హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను మీ మానస. వెల్కమ్ టు మను తిరు ఛానల్. ఇక్కడ నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నా. మేమైతే డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాం. ఇంకా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రతిరోజు తాగేదాన్ని. ఇప్పుడు కొంచెం తక్కువ చేసినాం. అయినా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన బీట్రూట్ జ్యూస్. చాలా మంచిది. బీట్రూట్ నార్మల్గా వట్టి తినాలంటే అస్సలు తినాలనిపించదు కదా. అప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీరే బాగుందని అంటారు. ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక క్యారెట్ అండ్ ఒక బీట్రూట్ అయితే తీసుకున్నా. దాన్ని పైన పొట్టు తీసేసి మంచిగా కడుక్కొని ఇలా తురుముకుంటున్నా. మీరు నార్మల్గా కట్ చేసి అయినా తీసుకోవచ్చు. నేను గ్రైండర్లో పడుతున్నా కాబట్టి కట్ చేస్తే ముక్కలు ముక్కలు అట్లాగే ఉంటుందని నేనైతే తురుముకుంటున్నా. తురుముకున్న బీట్రూట్ అండ్ క్యారెట్ని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం చక్కెర, ఇక్కడ మీరు చక్కెర బదులు బెల్లమైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే బీట్రూట్ జ్యూస్ చేసుకున్న వాళ్ళు హనీ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చక్కెర యూజ్ చేస్తున్నా. చక్కెర వేసిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ వేయాలి. హాఫ్ నిమ్మకాయ పిండుకొని ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా గ్రైండర్ పట్టుకోవాలి. కొన్ని పోయాలి. మొత్తం ఒకేసారి అని అంటే మీకు జ్యూసర్ ఉంటే జ్యూసర్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రైండర్లో చేస్తున్నా కాబట్టి కొన్ని వాటర్ తీసుకుంటూ చేస్తున్నా. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మన చాయ్ వడపోసుకునే జాలి ఉంటుంది కదా, దాంతోని అందులో వడపోయాలి. మీరు కావాలంటే అలాగే పిప్పితోని కూడా తాగొచ్చు. ఆ బీట్రూట్ మొత్తం కలుపుకొని తాగొచ్చు. మేమైతే ఇక్కడ వడపోసుకొని అయినా తాగొచ్చు. ఈ పిప్పి అనేది వేస్ట్ అని ఏం కాదు. దీన్ని అయితే మనం ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఏమైనా ప్లాంట్స్ ఉంటే ప్లాంట్స్కైనా వేసుకోవచ్చు. దీంతో కూడా చాలా యూస్ ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఎవరికైనా యూస్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.